హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేతుబాబు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నాటుకోడి చికెన్ అండి. ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 to 4 ఎండుమిర్చి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, కొబ్బరి, ఎండు కొబ్బరి, ధనియాలు వేసుకోవాలి. వేసుకొని వాటిని అంటే ధనియాలు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 to 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 5 minutes వరకు దూరగా వేయించుకోండి. అది ఎక్కువ మాడగొట్టకండి, ఎందుకంటే మాడగొడితే మనకి చేదు అనేది వస్తుంది. సో అలా అని చెప్పేసి దాన్ని అది మిక్సీ గ్రైండ్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ చికెన్ ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం అంటే కర్రీలో వేసేంత వరకు సైడ్కి పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కుక్కర్ పెట్టేసుకోండి. నేను కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే నాటుకోడి అనేది నార్మల్ చికెన్ లాగా తొందరగా ఉడకదు కాబట్టి నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను అనమాట. కుక్కర్ పెట్టేసి అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదా. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకోండి. ఉల్లిగడ్డ అనేది ఒక 2 అన్న 3 అన్న వేసుకోండి, ఎందుకంటే మనకి ఉల్లిగడ్డ ఎక్కువ ఉండొద్దండి, మనకంటే పులుసులాగా అవుతుంది కాబట్టి. సో అలా అని చెప్పేసి ఉల్లిగడ్డ అనేది మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అని మనకి తెలిసి ఉంటుంది కదా అది కలర్ చేంజ్ అయిందా లేదా అని చెప్పి మనం కలుపుతుంటే అర్థమైపోతుంది. మనకి ఉల్లిగడ్డ తొందరగా వేగాలి అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకోండి, తొందరగా ఉడుకుతుంది అనమాట ఉల్లిగడ్డ అనేది. సో ఆ ఉల్లిగడ్డ అనేది కొంచెం మంచిగా ఉడికిన తర్వాత మీరు అందులోకి కొంచెం పసుపు వేసుకోండి. ఒక 5 to 10 minutes వరకు ఉల్లిగడ్డను వేయించిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కూడా అది మంచిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అంటే మనము ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత అది మనకి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనము ఒక టమాటా కట్ చేసుకోవాలి. 1 అన్న 2 అన్న టమాటాలు కట్ చేసుకోండి. అంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి బట్టి మీరు కట్ చేసుకోండి అనమాట. టమాటా కట్ చేసుకొని టమాటా కూడా వేసుకోండి. అందులో టమాటా వేసుకున్న తర్వాత అది ఉడికేంత వరకు కొంచెం కలుపుకోండి. అది ఉడికింది అని చెప్పి మనకి తెలుస్తుంది కదా, కొంచెము తెలిసిన చేత మనం ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది కూడా అందులో వేసేసేయండి. అందులో వేసేసి మంచిగా కింది నుంచి మొత్తం ఒక 5 to 10 minutes వరకు మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి, అంటే విజిల్ ఇంకా రబ్బర్ తీసేసేయాలి. కుక్కర్ విజిల్ది తీసేసి అది కూడా మూత పెట్టేసి ఒక 10 to 15 minutes వరకు వదిలేసేయాలి. ఒక 10 to 15 minutes అయితే మళ్ళీ మూత తీసి కలుపుకోండి. మొత్తం కింది నుంచి వాటర్ అనేది వస్తుంది. ఒక 2 minutes కలిపిన తర్వాత మీరు అందులో అంటే ఇలా కలపాలి. మొత్తం కింది నుంచి కలిపిన తర్వాత అందులో కొంచెం కారం, ఉప్పు వేసుకోండి. అందులో మీరు అంటే స్పైసీ ఎంత తింటారో అంత కారం వేసుకొని, నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నాను, ఎందుకు అంటే కొంచెం నాటుకోడి అనేది నీచు వాసన ఉంటుంది కదా, సో అది స్మెల్ రాకుండా ఉండడానికి అని చెప్పేసి వేసి ఇప్పుడు మనం ఏదైతే మసాలా దంచుకున్నామో ఆ మసాలా కూడా వేసేసి, మీ దగ్గర అంటే రోల్ మీకు టైం ఉంది అంటే రోల్లో కూడా దంచుకోవచ్చు. ఇది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మిక్సీ కంటే. వేసుకొని మంచిగా కింది నుంచి మొత్తం ఒక 5 minutes వరకు కలపండి. కలిపిన తర్వాత మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, మీరు అంటే గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎన్నైతే వాటర్ కావాలి అనుకుంటారో అన్ని వాటర్ కూడా వేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనకి తెలిసిపోతుంది కదా, అంటే అది ఎంతసేపట్లో ఉడుకుతుంది ఏంది అని చెప్పేసి. ఓకే, మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వరకు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి ఎంతైతే వాటర్ కావాలి అనుకుంటారో ఆ వాటర్ కూడా వేసుకోండి. ఆ వాటర్ అంటే మనకి ఉప్పు కారం అనేది మొత్తం పట్టాలి కాబట్టి కలపడం కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. సో అలా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మనం గ్రేవీ ఎంతైతే కావాలి అనుకుంటామో అంత వాటర్ వేసుకోండి. మనకి చికెన్ ఉడకాలి కాబట్టి విజిల్స్ వచ్చినప్పుడు ఆ వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. కింది నుంచి కలుపుకొని ఒక 2 to 3 minutes తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఎన్ని విజిల్స్ రావాలి అంటే
అంటే మనం చికెన్ అనేది నాటుకోడి అనేది ఎలా తీసుకున్నాము అని చెప్పి ముద్దుదా లేకపోతే లేతదా తీసుకున్నది చూసి మళ్ళీ కుక్కర్ మూతకి ఇవన్నీ రబ్బరు ఇంకా విజిల్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత తీయండి. ఆ విజిల్ అనేది స్టవ్ అది పోతుంది కదా గాలి, అదంతా తీసేసేయండి. మొత్తం కొంచెం కూడా ఉంచకుండా మొత్తం తీసేసిన తర్వాత మూత తీసుకోవాలి. మూత తీసేసి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మీకు అంటే గ్రేవీ అంతే కావాలా లేకపోతే ఇంకా కొంచెం చిక్కగా కావాలి అనుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోండి. లాస్ట్లో ఫైనల్కి వచ్చేసిందండి. కొంచెం కొత్తిమీర వేసేసి మూత కొంచెం ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉంచేసేయండి స్టవ్ మీద. 5 మినిట్స్ తర్వాత మీరు అంటే గ్రేవీ చూసుకోండి, అంటే మీకు వాటర్ ఉందా లేకపోతే మంచిగా చిక్కగానే ఉందా అని చెప్పేసి చూసుకోండి అనమాట. చూసారు కదా, ఇది ఇలా చూసుకున్న తర్వాత మీకు నాటుకోడి చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి చపాతీ, రోటీ, మెయిన్ వచ్చేసి ఇది మనకి రాగి సంగటికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చాలామంది చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్, కమెంట్, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ చేసుకోండి. నా వీడియోస్ అనేది కంటిన్యూ మీకు పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.